ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 14వ అధ్యాయము 19వ వచనము. చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఇక్కడ రెండు రకాల వ్యక్తులను చూస్తున్నాం మనము. చెడ్డవారు, భక్తిహీనులు. వీళ్ళు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దీనికి బైబిల్లోనే ఒక ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని తీసుకుంటే అక్కడ యోసేపు అన్నలన్నమాట. వారు చెడ్డవారై ఉన్నారు, భక్తిహీనులై ఉన్నారు. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అండి, చెడ్డవారు కనుకనే మరి తన తమ్ముణ్ణి చంపాలనుకున్నారు. కానీ చంపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఇస్మాయిలుడికి మరి కొంత అమౌంట్కి అమ్మడము మనకందరికీ తెలిసిన విషయమే. భక్తిహీనులు అని ఎందుకు అంటున్నానంటే, యోసేపు మరి తన కళల గురించి చెప్పినప్పుడు వీరు భక్తిహీనులు కాబట్టే గుర్తించలేని వారిగా ఉన్నారు. నిజంగా భక్తిపరులైతే ఇవి దేవుని కలలే, దేవుని మరి స్వప్నమే అని నమ్మేవారు. తన తమ్ముడు విషయంలో దేవుడు భవిష్యత్తులో జరగబోయే కళల రూపంలో చూపించడని నమ్మేవారు. భక్తిహీనులు గనుకనే ఆయన చెప్పిన కళలను కూడా వీళ్ళు త్రోసివేసినట్లుగా మనకి అర్థమవుతుంది. మరి వీరు నీతిమంతుడైన యోసేపు వద్దకు వచ్చి వందనం చేశారనేది కనిపిస్తుంది మనకి. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలకందరికీ దానిమమ్మకం చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. చూశారు కదండి, తలుపునొద్దను వంగుదురు అనే మాటకు ఇక్కడ వారు తలలు వంచి వందనము చేసిరి అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది కదండి. చెడ్డవారు భక్తిహీనులు ఎప్పుడు కూడా నీతిమంతుల యొద్దకు వచ్చి మరి తలుపునొద్దను వంగుతారు. అంటే చాలా దీనమైన స్థితిలోకి దేవుడు మరి చెడ్డవారిని భక్తిహీనులను తీసుకొని వస్తాడని ఇక్కడ అర్థమవుతుంది. మరి యోసేపు జీవితంలో చూస్తే అండి, బానిసమైన ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో కూడా తన నీతిని కాపాడుకుంటూ వచ్చినాడు, నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి చెడ్డవారిగా ఉన్నా, భక్తిహీనులుగా ఉన్న తన అన్నలే తనకు సాష్టంగపడడం మనము చూస్తున్నాము. మన జీవితాలలో ఈ వాక్యం నెరవేర్చబడాలంటే నీతిమంతుడైన యోసేపు వలె మనం ఉండాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా, ప్రతి ఒక్కరి జీవితాలలో మరి యోసేపు వలె మనముండి ఈ వాక్యమును స్వతంత్రించుకునేవారుగా దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.